టాప్ 10 బైక్స్ అండర్ 2 lakhs. మీ బడ్జెట్ గనుక 2 lakhs అయితే ఈ 10 బైక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. ఈ సెగ్మెంట్ లోనే ఈ బైక్ వచ్చేసి నా ఫేవరెట్. ఎందుకంటే ఈ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ లోనే లైటెస్ట్ బైక్ అండ్ ఆల్సో డైలీ కమ్యూటింగ్ కి లాంగ్ రైడ్స్ కి చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి పల్సర్ NS 200. పల్సర్ NS 200 వచ్చేసి ఇట్స్ స్టిల్ అ బేస్డ్ ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ బ్యాక్. దీని అగ్రెసివ్ లుక్స్ కానీ ఆ స్పీడ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇప్పటికీ తగ్గలేదు, ఎస్పెషల్లీ విత్ ద పవర్ ఆఫ్ 24.5 PS. అండ్ ఆల్సో ఈ బైక్ నేను పర్సనల్ యూస్ చేస్తున్నా కాబట్టి ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవర్. మీకు కనుక మంచిగా ఒక నేకెడ్ స్పోర్ట్ కావాలంటే గో ఫర్ పల్సర్ NS 200. థర్డ్ వచ్చేసి అపాచీ RTR 160. ఈ బైక్ లో మనకి మంచిగా రైడింగ్ మోడ్స్ అండ్ ఆల్సో బెటర్ మైలేజ్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. ఫోర్త్ వచ్చేసి Yamaha MT-15. మేబీ 2 lakhs కన్నా కొంచెం పైనే ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ ఇట్స్ అ గుడ్ ఆప్షన్. ఇందులో VVA టెక్నాలజీతో పాటు మనకి మంచి మైలేజ్ అండ్ ఆల్సో బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. స్పేర్ పార్ట్స్ కొంచెం దొరకడం కష్టం అవుతుంది, సర్వీస్ ఇష్యూ కూడా ఉంటుంది. MT-15 తీసుకునే ముందు చెక్ చేసుకొని తీసుకోండి. ఫిఫ్త్ వచ్చేసి పల్సర్ N160. 160 సెగ్మెంట్ లోనే ఫస్ట్ టైం డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చిన బైకే ఇది. దీని పర్ఫార్మెన్స్, మైలేజ్ అండ్ ఆల్సో రైడింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు 160 సెగ్మెంట్ లో మంచి బైక్ కావాలంటే N160 కూడా వెళ్ళొచ్చు. సిక్స్త్ వచ్చేసి TVS Ronin. TVS Ronin వచ్చేసి ఒక మంచి క్రూజర్ బైక్ లానే ఉంటుంది, అలానే కమ్యూటింగ్ బైక్ లానే కూడా ఉంటుంది. సో మనకి సిటీ రైడ్స్ లోని లాంగ్ రైడ్స్ లో అయితే TVS Ronin చాలా బాగుంటుంది. ఒకవేళ TVS లవర్ అయితే మీరు ఖచ్చితంగా TVS Ronin చూస్ చేసుకోవచ్చు. సెవెంత్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160. సో ఈ హీరో 160 వచ్చేసి మనకి డైలీ కమ్యూటింగ్ కి చాలా బాగుంటుంది, సిటీ రైడ్ లో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎయిత్ వచ్చేసి హోండా CB300F. ఇది వచ్చేసి కొన్ని సిటీస్ లో 2 lakhs కన్నా హైగా ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ ఇది కూడా ఒక మంచి ఆప్షన్. నైన్త్ వచ్చేసి హోండా హార్నెట్ 2.0. ఈ బైక్ వచ్చేసి మనకి సిటీ రైడ్స్ కి కమ్యూటింగ్ కి చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ హైగా అయితే ఉండదు, బట్ బెటర్ మైలేజ్ వస్తుంది. ఫ్యామిలీకి అయితే హోండా హార్నెట్ 2.0 చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ హీరో ఎక్స్పల్స్ 210. ఇది ఎందుకు లాస్ట్ లో పెట్టా అంటే బేసిక్ గా ఇది ఒక కమ్యూటింగ్ బైక్ కన్నా ఒక అడ్వెంచర్ బైక్ అని అనొచ్చు. బికాస్ రీసెంట్లీ నేను దీన్ని రివ్యూ చేశా. ఐ ఫౌండ్ ఇట్ వెరీ 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 పవర్ఫుల్. ఒకవేళ మీరు ఆఫ్ రోడింగ్ తో పాటు కొంచెం కమ్యూటింగ్ చేస్తా అంటే హీరో ఎక్స్పల్స్ 210 కి వెళ్ళిపోండి, బట్ ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం ఇది గ్రాండ్ మాస్టర్ అంతే. ఏదైతే ఈ నంబర్స్ చెప్పానో ఇదంతా ర్యాంకింగ్ వైజ్ కాదు, ఇది జస్ట్ ఒక కంటెంట్ వైజ్ చేశాను. ఒకవేళ మీకు నేను ఏదైనా బైక్ మిస్ చేసినట్టు అనిపిస్తే కింద కమెంట్స్ లో అయితే తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.